So first two units are regarding business organizations. From third unit about management. మీకు సబ్జెక్ట్ బిజినెస్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ లో మొదటి 2 యూనిట్లు బిజినెస్ ఆర్గనైజేషన్స్ గురించి అని చెప్పాను. థర్డ్ యూనిట్ నుంచి మేనేజ్మెంట్ స్టార్ట్ అవుతుందని చెప్పాను. మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను. లాస్ట్ ఇయర్ కు ఇప్పటికి ఇయర్ కు సిలబస్ కొద్దిగా మారింది అని చెప్పాను. ఫస్ట్ యూనిట్ లో ఒక కొత్త టాపిక్ తెచ్చి పెట్టారు. ఏంటది? ఓపీసీ. వెరీ గుడ్. 1% కంపెనీ. 1% కంపెనీ అనేది ఫస్ట్ యూనిట్ లో చేర్చడం జరిగింది అని చెప్పాను. ఎక్సెప్ట్ దట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్స్. నౌ కమింగ్ టు థర్డ్ యూనిట్, పోస్ట్ కార్బ్. మేనేజ్మెంట్ ఫంక్షన్స్ అంటే మేనేజ్మెంట్ ఏం పనులు చేయాలి అనే దాన్ని అబ్రివేషన్ ఫామ్ లో, అక్రానిమ్ ఫామ్ లో తీసుకొని వచ్చిన వాళ్ళు ఇద్దరు, లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ అనే ఇద్దరు కలిసి ఈ పోస్ట్ కార్బ్ అనే వర్డ్ ని కాయిన్ చేశారు. కాయిన్ చేయడం అంటే కొత్తగా తీసుకొని వచ్చారు. ఇది పి అంటే ఏమనుకున్నాం? నిన్న మీకు చెప్పాను. ఎస్టర్డే ఐ టోల్డ్ యూ వాట్ ఈస్ పి. ప్లానింగ్. పి స్టాండ్స్ ఫర్ ప్లానింగ్. ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ అని చెప్పాను. ఓకే. సో ఎస్ స్టాండ్స్ ఫర్ స్టాఫింగ్. స్టాఫ్ అంటే ఎవరండి? జనాలు కావాలి కదా, పని చేయాలి కదా. ఎంప్లాయీస్ ఆర్ రిక్వైర్డ్, వర్కర్స్ ఆర్ రిక్వైర్డ్ టు రన్ ది ఆర్గనైజేషన్. మనకు డబ్బులు, మీకు 5 M's లో మెన్ కూడా ఉంది కదండి. నందిని, ఏంటి ఆ 5 M's? వాట్ ఆర్ ద 5 M's? మనీ, మెన్, మార్కెటింగ్, మెషినరీ, మెటీరియల్. ఓకే, ప్లీజ్. వెరీ గుడ్. సో ఆ 5 M's ఒక ఆర్గనైజేషన్స్ కావాల్సినవి మొత్తం 6 M's గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఎం ఏంటి? మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ లేకపోతే ఆర్గనైజేషనే లేదు కదా. ఆ మేనేజ్మెంట్ ఈ 5 M'లను చేరుస్తుంది. ఓకే. ఫర్ ఆర్గనైజేషన్ 6 M's ఆర్ రిక్వైర్డ్. మేనేజ్మెంట్, మనీ, మెన్, మెషినరీ, మెటీరియల్, మార్కెటింగ్. ఆర్గనైజేషన్ అంటే 6 ఉండాలండి. మిగిలిన 5ని తీసుకొని వచ్చేది మేనేజ్మెంట్. మేనేజ్మెంట్ విల్ బ్రింగ్ టుగెదర్ ద రిమైనింగ్ 5 M's. ఓకే. సో మెన్ కి సంబంధించింది స్టాఫింగ్. ఓకే. స్టాఫింగ్ రిఫర్స్ టు దిస్ ప్రాసెస్ ఆఫ్ రిక్రూటింగ్, సెలెక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలపింగ్ ఎంప్లాయీస్. రిక్రూట్మెంట్ అంటే ఏమిటండి? ఎస్, the process of taking the employees into the initiation of the process of taking employees into organization is recruitment. మీకు పేపర్లో నోటిఫికేషన్ వస్తుంది, లేదా వాట్సాప్ లో మీకు కొన్ని సందర్భాల్లో మీరు గమనించి ఉంటారు, మాకు ఇక్కడిక్కడ ఈ పోస్టులు ఖాళీ ఉన్నాయి కావాలి అని చెప్పి. వాకిన్ ఇంటర్వ్యూస్ అంటారు, లేకపోతే అప్లై చేయమంటారు, లాస్ట్ డేట్ ఇస్తారు. సో ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడమే రిక్రూట్మెంట్ అంటే. రిక్రూట్మెంట్ లో కొద్దిమంది అప్లై చేస్తారు. ఇప్పుడు మీకు ఆర్మీ రిక్రూట్మెంట్ అవుతుంటుంది, జనాలు కొద్దిమంది పోతారు. స్టూడెంట్స్ కూడా పోయి పొద్దున్న 2 కిలోమీటర్ల రన్ను, 5 కిలోమీటర్ల రన్ను, 10 కిలోమీటర్ల రన్ను వెళ్తుంటారండి. వీళ్ళు పేపర్లో చూస్తుంటారు కొన్ని సందర్భాల్లో. అది గుండెపోటు వచ్చి మధ్యలోనే చనిపోయినాడు ఒకరిద్దరు అని చెప్పి, యువకులు అని చెప్పి పేపర్లో ఇస్తుంటారు అప్పుడప్పుడు. ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో కానివ్వండి, ఎక్కడైనా కానివ్వండి మీ ర్యాలీస్. సో అట్లా ఆ ప్రాసెస్ ఏమంటామంటే రిక్రూట్మెంట్ అంటాం. రిక్రూట్మెంట్ తర్వాత సెలక్షన్. రిక్రూట్మెంట్ కు వచ్చిన వాళ్ళందరినీ సెలెక్ట్ చేస్తారండి? చేయరు కదా. మంచి ఓన్లీ ద డిజర్వ్డ్ క్యాండిడేట్స్, ఓన్లీ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విల్ బి సెలెక్టెడ్. ఎవరెవరైతే క్వాలిఫై అవుతారో, అది రిటర్న్ టెస్ట్ కావచ్చు, లేదా స్కిల్ టెస్ట్ కావచ్చు, లేదా ఎఫిషియన్సీ టెస్ట్ కావచ్చు. దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ దేర్ క్యాలిబర్, దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ దేర్ స్టేటస్. అవన్నీ చూసినాక సెలక్షన్ చేస్తారండి. సెలక్షన్ తర్వాత ఏం కావాలండి? ట్రైనింగ్ కావాలండి. ఓకే. వితౌట్ ట్రైనింగ్ they cannot work. Men cannot work in majority of the jobs. So for majority of the jobs training will be given. ఇప్పుడు బ్యాంకులకు పోతే సిస్టమ్స్ ఉన్నాయి, కంప్యూటర్స్ ఉన్నాయి. బ్యాంక్ రిక్రూట్మెంట్ కాగానే, సెలక్షన్ కాగానే వెంటనే డైరెక్ట్ గా బ్రాంచ్లలో వేయరండి. వాళ్ళని ఒక 6 నెలల పాటు, సంవత్సరం పాటు ట్రైనింగ్ పంపిస్తారు. సిస్టమ్ లో ఎట్లా పనిచేయాలని. ఎవరి సాఫ్ట్వేర్ వాళ్ళకి సపరేట్ గా ఉంటుంది. ఆ సాఫ్ట్వేర్ ఎట్లా పనిచేస్తుంది, ఎట్లా లాగిన్ కావాలి, డబ్బులు వచ్చినప్పుడు ఎట్లా ఎంటర్ చేయాలి, డిపాజిట్ విత్డ్రాల్ చేసినప్పుడు ఎట్లా చేయాలి, ట్రాన్స్ఫర్ ఎట్లా చేయాలి, ఎవ్రీథింగ్ దే ఆర్ గోయింగ్ టు బి ట్రైన్డ్. సో రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏమిటండి? ఒక్కసారి ఉద్యోగం వచ్చినాక గుర్తుపెట్టుకోండి,
నాకు ఉద్యోగం వచ్చే వరకు కూడా మెయిల్ లేదండి, అసలు మెయిల్ లేదు. మీలో చాలా మందికి మెయిల్స్ ఉన్నాయి, ఈమెయిల్స్ ఉన్నాయి. నాకు అసలు మెయిల్ లేదు. గవర్నమెంట్ జాబ్ వచ్చి కొన్ని సంవత్సరాల తర్వాత నేను మెయిల్ క్రియేట్ చేసుకోగలిగా. అప్పటి వరకు నాకు తెలియదండి అసలు మెయిల్. తర్వాత ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడము ఇదంతా కూడా నేను ఉద్యోగంలోకి వచ్చినాక, గవర్నమెంట్ జాబ్ వచ్చినాక కొన్ని ఏళ్లకు నేర్చుకున్నాను. అప్పటిదాకా రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్, నో ఇష్యూ. అదేమి తప్పేం కాదు కదా, నేనేమి తప్పులేం మాట్లాడట్లేదు కదా. ఇంకా కరోనా తర్వాత జూమ్ క్లాసులు ఎట్లా అరేంజ్ చేయాలి అప్పటి వరకు మాకు తెలియదండి. అసలు యూట్యూబ్ లో నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నా, అప్పటి వరకు తెలియదు అసలు. నేను ఒక ఆరు ఆరు సంవత్సరాల క్రితము ఖమ్మంలో పనిచేసినప్పుడు, ఎస్ఆర్ అండ్ బి జనరల్ కాలేజీలో పనిచేసినప్పుడు రమణ సార్ అని ప్రిన్సిపల్ ఉండేవారు. ప్రిన్సిపల్ ఏమన్నారంటే, చాలా ముందు దూరదృష్టితో ఆలోచించి, మీరు ఎవరైనా సరే ఒక 5 నిమిషాలు వీడియో చేస్తా అంటే నేను వీడియోగ్రాఫర్ని తెప్పిస్తాను, మీరు క్లాస్ రికార్డ్ చేయిస్తాను, నేను యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి అని చెప్పాడు. సార్ చాలా ప్రోత్సహించాడు. కానీ ఏ ఒక్క లెక్చరర్ కూడా ముందుకు రాలేదండి. ఎందుకంటే యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ఎట్లా మాకు ఎవరికి తెలియదు. వి డు నాట్ నో. కరోనా వచ్చినప్పటి నుంచి 2020 నుంచి మాకు క్లాసులు రికార్డు చేస్తున్నాం. ఇప్పుడు ఏ ప్రిన్సిపల్ చెప్పట్లేదు రికార్డ్ చేయమని, ఏ కమిషనర్ కూడా అడగట్లేదు వాస్తవానికి. బట్ వీఆర్ డూయింగ్. అది ఎట్లా సాధ్యం అండి? ఇట్ ఈస్ పాసిబుల్ బికాస్ ఆఫ్ ది డెవలప్మెంట్ యాక్టివిటీస్ దట్ ఆర్ టేకెన్ అప్. అది మనంతటా మనం యూట్యూబ్ లో చూసి నేర్చుకోవచ్చు. ఇప్పుడు మీరు అమ్మాయిలు ఉన్నారనుకోండి, వంటలు చూడట్లేదు ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో, ఏ వంట ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏది ఎంత కలపాలి ఏమిటి అనేది. ఇప్పుడు మొన్న వినాయకుడు బొమ్మలు చేయమన్నప్పుడు కూడా మట్టి బొమ్మలు ఎట్లా తయారు చేయాలి యూట్యూబ్ లో చూసి చేశారు కొంతమంది. ఒకరిద్దరు సహాయం తీసుకున్నారు, ఎక్కడ తొండం పెట్టాలి, ఎలుక ఎట్లా చేయాలి అప్పుడు. సో అది ఏమిటంటే, ఒకసారి సర్వీసులోకి వచ్చినాక, ఒకసారి ఉద్యోగం వచ్చినాక మనం గతంలో నేర్చుకునేది సరిపోదండి. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ట్రెండ్స్ వస్తున్నాయి, లేటెస్ట్ డెవలప్మెంట్స్ వస్తున్నాయి, అవి నేర్చుకోవాలి. మీకు ఒక విషయం చెప్పాను, చనిపోయేంత వరకు మనిషి నేర్చుకుంటూ ఉంటున్నాడు అని చెప్పాను. లెర్నింగ్ ఈజ్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్. లెర్నింగ్ మీకు కాలేజీ తోటి అయిపోదండి, మనం చనిపోయే వరకు నేర్చుకుంటూనే ఉంటాం. ఓకేనా? మీకు చెప్పాను, అవసరమైతే 90 ఏళ్ల వయసు మీరు కట్టె పట్టుకొని నడవడం నేర్చుకోవాలి. ఇప్పుడు నడవరు, కట్టె పట్టుకొని నడుస్తాం మనం ఇప్పుడు. కానీ రేపు చనిపోయేంత వరకు కూడా అవసరమైతే ఆక్సిజన్ మాస్క్ పెడితే గాలి తీసుకోవడం కూడా మన మన ఆటోమేటిక్ గా బాడీ సిస్టమ్ ఇట్ విల్ టేక్. మనం నేర్చుకుంటూనే ఉంటామండి. ఓకేనా? సో దట్ ఈస్ వై, సో దట్ ప్రాసెస్ ఈజ్ నోన్ యాజ్ డెవలప్మెంట్. మీన్స్ గివింగ్ ట్రైనింగ్ టు ఎంప్లాయీస్, గివింగ్ ఇన్సైడర్ ట్రైనింగ్, ఆన్ ద జాబ్ ట్రైనింగ్ విల్ బి ప్రొవైడెడ్. డెవలప్మెంట్ యాక్టివిటీస్ కోసమని రకరకాల ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది అంతా కూడా స్టాఫింగ్ లో భాగం అండి. దీస్ ఆర్ ది స్టెప్స్ ఇన్ స్టాఫింగ్: రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఆల్ దీస్ 4 టుగెదర్ ఆర్ కాల్డ్ స్టాఫింగ్. స్టాఫింగ్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం, సెలక్షన్ చేయడం, ట్రైనింగ్స్ ఇవ్వడం, డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కండక్ట్ చేయడం, వాళ్ళకి కావాల్సిన డెవలప్మెంట్. ఓకేనా? ఆఫ్టర్ ది సెలక్షన్ ఆఫ్ ది ఎంప్లాయీస్ ఈజ్ ఓవర్, ద ఎంప్లాయీస్ నీడ్ టు బి ట్రైన్డ్ రెగ్యులర్లీ. ట్రైనింగ్ యాక్టివిటీస్, డెవలప్మెంట్ యాక్టివిటీస్, రకరకాల కోర్సులకు వెళ్ళటం. మేము ఇప్పటికి కూడా ఆన్లైన్ కోర్సులు కొన్ని వింటుంటాం, ఫిజికల్ గా కూడా కొన్ని కోర్సులకు పోతుంటాం. అందుకనే ఒక వారం రోజులు 2 వారాలు ఒక్కొక్కసారి రాము మేము. ఎందుకంటే మాకున్న నాలెడ్జ్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి. స్టూడెంట్స్ కు మేము నాలెడ్జ్ని అందించాలి అంటే కొత్తవి నేర్చుకొని వీ హ్యావ్ టు గివ్ టు దెమ్. ఓకే? సో ఆల్ దీస్ 4 టుగెదర్ ఆర్ నోన్ యాజ్ స్టాఫింగ్. దట్ ఈస్ రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. దీస్ 4 టుగెదర్ ఆర్ నోన్ యాజ్ స్టాఫింగ్. ఓకే? సో స్టాఫ్ అంటే ఎంప్లాయీస్ ని తీసుకోవటం, మేనేజింగ్ ద ఎంప్లాయీస్ ఇన్ అన్ అప్రాప్రియేట్ వే, రైట్ ఫ్రమ్ దేర్ ఎంట్రీ టు ఎగ్జిట్. ఎంట్రీ అంటే వాళ్ళని తీసుకోవటం, ఎగ్జిట్ అంటే వాళ్ళని వెళ్ళగొట్టే వరకు, వాళ్ళ రిటైర్మెంట్ అవి సంస్థ నుంచి పంపించే వరకు మనం ఉద్యోగస్తులతో చేసే మొత్తం ప్రక్రియను స్టాఫింగ్ అంటాం. ఓకే? రైట్ ఫ్రమ్ ది ఎంట్రీ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ టు ద ఎగ్జిట్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎంప్లాయీ, all the activities involving the employees are known as staff. Okay? So recruitment లో, సెలక్షన్ లో, ట్రైనింగ్ లో, డెవలప్మెంట్ లో ఈ అన్ని యాక్టివిటీస్ సవ్యంగా చూసుకుంటేనే ద మేనేజ్మెంట్ విల్ బి రిగార్డెడ్ యాజ్ ఎ గుడ్ మేనేజ్మెంట్. అందులో తప్పు చేశారనుకోండి, మిత్రులు వచ్చారనుకోండి సంస్థకు, ఏమైతుందండి? సంస్థ కొలాప్స్ అవుతుంది, లాభాలు రావు. ఇట్ విల్ ఇన్కర్ లాసెస్, ఇట్ విల్ నాట్ ఎంజాయ్ ప్రాఫిట్స్. ఓకే? నష్టాలు రావటం అనేది జరుగుతుంది. ఇప్పుడు
మీరు కాలేజీలో చేరేటప్పుడు అక్కడ స్టాఫ్ ఎట్లా ఉన్నారో అది ఇది గమనిస్తారా లేదానండి? కాలేజీ మీ ఊరికి దగ్గరగా ఉన్నదా? అక్కడ ఉండడానికి వసతి ఉన్నదా? హాస్టల్ ఉన్నాయా? మీరు ఊరికి దూరంగా ఉంటారు, లేదా ఇంట్లో తగిన సదుపాయాలు లేకపోతే దూరంగా హాస్టల్లో తగిన సదుపాయాలు ఉన్నవా లేవా? అక్కడ హాస్టల్లో వంట వండే వాళ్ళు ఉన్నారా లేదా? ఎవరంటారు, వార్డెన్లు ఉన్నారా లేదా? అతనే కాలేజీలో టీచర్స్ ఉన్నారా లేరా మంచిగా చెప్పేవాళ్ళు? యూ విల్ ఎంక్వైర్. సో అట్లనే ఇన్ ఎనీ ఆర్గనైజేషన్ ఆల్సో స్టాఫ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డైనమిక్ విచ్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. స్టాఫ్ మంచి వాళ్ళు ఉంటే, మంచి వాళ్ళని తీసుకొని వాళ్ళకు మంచిగా ట్రైన్ చేస్తే ఆర్గనైజేషన్ విల్ ఎంజాయ్ బెనిఫిట్స్, విల్ ఎంజాయ్ ప్రాఫిట్స్. అదర్వైజ్ ఆర్గనైజేషన్ విల్ ఇన్కర్ లాసెస్, నష్టాలు వస్తాయండి. కాబట్టి స్టాఫింగ్ అనేది చాలా ముఖ్యమైన ఫంక్షన్. ఓకే, దెన్ కమింగ్ టు స్టాఫింగ్ ప్రాసెస్. ఇదంతా చెప్పాను కదండి, ఇదే రిక్రూట్మెంట్, సెలక్షన్, ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్. ఓకే, దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ స్టాఫింగ్. రిక్రూట్మెంట్ ఇంప్లైస్ అట్రాక్టింగ్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్. మనం అట్రాక్ట్ చేస్తాం. మేము మా మా ఇప్పుడు అడ్మిషన్స్ అప్పుడు అట్రాక్ట్ చేయలేదా? ప్రైవేట్ కాలేజీల వాళ్ళు వచ్చారు, మేము కూడా వచ్చాం. మీకు నచ్చిన కాలేజీలో చేరారు, దట్ ఈస్ సెకండరీ. ఇప్పుడు అట్రాక్ట్ చేయడానికి ఏం పాంప్లెట్స్ పట్టుకొని వచ్చాం కదా, మీకు మనం చూపించాను కదా పాంప్లెట్. దీన్ని ఏమంటారని చెప్పాను మన భాషలో? ప్రాస్పెక్టస్ అంటారని చెప్పాను మన కంపెనీ భాషలో. ఓకేనా? సో అట్లా అట్రాక్ట్ చేయడం. అట్లనే ఆర్గనైజేషన్స్ కూడా మంచి స్టాఫ్ ను అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తాయి. మా దగ్గర ఇంత జీతాలు ఉన్నాయి, మంచి మంచి ఎన్విరాన్మెంట్ ఉన్నది, లేకపోతే ఏసీ హాల్ ఉన్నవి, ఇట్లా రకరకాలుగా అట్రాక్ట్ చేయి. సో రిక్రూట్మెంట్ రిఫర్స్ టు అట్రాక్టింగ్ ద క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ త్రూ జాబ్ పోస్టింగ్స్. మీకు వాట్సాప్ లో వస్తాయి, లేదా ఫేస్బుక్ లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్ లో వస్తాయి, ఇక్కడ మెయిల్స్ వస్తాయి, న్యూస్ పేపర్లలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, ఇక్కడ ఇంత వేకెన్సీలు ఉన్నాయి రండి అని. అంత ఎందుకంటే మీరు షాపుల ముందు నుంచి పోతుంటే వర్కర్స్ రిక్వైర్డ్ అని బోర్డు కూడా పెట్టి ఉంటుంది. మేల్ వర్కర్స్ కావచ్చు, ఫిమేల్ వర్కర్స్ కావచ్చు, బట్టల షాపులు కావచ్చు, లేకపోతే మెస్సులు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, బాయ్స్ కావాలను, లేదా గర్ల్స్ కావాలను, లేదా వర్కర్స్ కావాలను అని మీకు రకరకాల నోటిఫికేషన్స్ వస్తుంటాయి. రకరకాల నోటీసులు మీరు గమనించవచ్చు. ఓకే, దట్ స్టెప్ ఈజ్ నోన్ ఎస్ రిక్రూట్మెంట్. తర్వాత సెలక్షన్. సో మీరు రకరకాల విధాలుగా సెలక్షన్ అనేది చేసుకుంటారండి. యూ విల్ evaluate the candidates through interviews, through written tests, through skill tests, through different kinds of tests. That is known as selection. Then training and development. రకరకాల ట్రైనింగ్ యాక్టివిటీస్ టు అప్డేట్ దేర్ నాలెడ్జ్, టు అప్గ్రేడ్ దేర్ నాలెడ్జ్, టు అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్. ఎంప్లాయీస్ విల్ బి ప్రొవైడెడ్ విత్ ఆపర్చునిటీస్ టు ట్రైన్ దెమ్సెల్వ్స్. ఓకే, వాళ్ళకు రకరకాల మార్గాల శిక్షణ, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ స్టాఫింగ్ ప్రాసెస్. మనకు పి అంటే ఏమనుకున్నాం? వాట్ ఈస్ ద పి? ప్లానింగ్. ఓ స్టాండ్స్ ఫర్, ఎస్ స్టాండ్స్ ఫర్, డి స్టాండ్స్ ఫర్ డైరెక్టింగ్. డి స్టాండ్స్ ఫర్ డైరెక్టింగ్. మేనేజ్మెంట్ ఈ పని చేయాలి, డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు మీకు ఈరోజు సినిమా రిలీజ్ అవుతున్నాయి కదా, ఏం సినిమా రిలీజ్ అవుతున్నది? కలకొండ సాయి, ఏం సినిమా రిలీజ్ అవుతున్నది? ఏంటది ఏంటది మిరాయా? మిరాయి ఒకటి ఉన్నది. ఇంకొక సినిమా ఏదో రిలీజ్ ఉన్నదండి, బెల్లంకొండ శ్రీనివాస్. వెరీ గుడ్, మీరు మంచి స్టూడెంట్స్ అని అర్థం, తెలవకపోతే. ఓకేనా? ఇది మరి సినిమాలు మనం ఎన్నో రకాల సినిమాలు చూస్తుంటాం కదా, అందులో హీరో హీరోయిన్లను వాళ్ళు మంచిగా ఉంటే సరిపోరు, మంచిగా యాక్టింగ్ చేస్తే సరిపోదండి, వాళ్ళను మంచిగా చూపించడం రావాలి, టెక్నిక్స్ రావాలి. అది ఎవరు చేస్తారండి ఆ పని? డైరెక్టర్ విల్ డూ. ఎంప్లాయీస్ మంచిగా ఉంటే సరిపోదండి, వాళ్ళకు సరైన డైరెక్షన్ ఇవ్వాలి. నేను చదువు చెప్పగలుగుతాను, కానీ నాకు టైం టేబుల్ వేయకపోతే, నా క్లాసులే అలాట్ చేయకపోతే, నేను ఏం చదువు చెప్పాలని చెప్పకపోతే, నా దగ్గర సిలబసే లేకపోతే, I have to be provided proper direction or direction. Which way I have to go? What is the syllabus? What is the timetable? I have to be given proper motivation. I have to be given proper systematic knowledge about what to do, when to do, how to do, where to do, why to do. All this information is to be given.
సో డైరెక్టింగ్ ఇన్వాల్వ్స్ లీడింగ్, మోటివేటింగ్ అండ్ గైడింగ్ ఎంప్లాయీస్ టు అచీవ్ ఆర్గనైజేషనల్ గోల్స్. సో మోటివేషన్ ఇవ్వటం, ప్రేరణ ఇవ్వటం, వాళ్ళని గైడ్ చేయటం, వాళ్ళకు దిశానిర్దేశం చేయటం అండ్ హెల్పింగ్ ది ఎంప్లాయీస్ టు అచీవ్ ది ఆర్గనైజేషనల్ గోల్స్. సంస్థ యొక్క లక్ష్యాలు చేరుకునే విధంగా చేయటమే డైరెక్టింగ్ అనేది చేస్తుందండి. ఓకే, సో ఇందులో యూ కెన్ సి ఇక్కడనే మనకు లీడర్షిప్ స్టైల్స్ వస్తాయి. లీడర్షిప్ స్టైల్ అంటే మీ క్లాస్కి వచ్చే లెక్చరర్స్ నే చూడండి, కొంతమంది ఫ్రెండ్లీగా ఉంటారు, కొంతమంది చాలా ఫ్రెండ్లీగా ఉండరండి. మీరు అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు. కొద్దిమంది దగ్గర మీరు ఏదన్నా మాట్లాడచ్చు. మీరు యూ కెన్ స్పీక్ యువర్ ఎంటైర్ ఇష్యూస్. ఇట్ మే బి పర్సనల్ ఆల్సో. సార్ మాకు ఇంట్లో ఈ బాధ ఉన్న సార్ అని కూడా చెప్పొచ్చు. కొద్దిమంది దగ్గరికి మాట్లాడే అవకాశం ఉండదండి. దే విల్ నాట్ గివ్ దేర్ టైం, ఎనీ టైం. యూ కెనాట్ ఇంటరాక్ట్ విత్ దెమ్ ప్రాపర్లీ. ఓన్లీ సబ్జెక్ట్ మాత్రమే చెప్తారు, వెళ్ళిపోతారు. కొద్దిమంది మీకు ఇంట్లో ఉన్న బాధలు కూడా చెప్పుకునే అవకాశం కల్పిస్తారు. అవునా కాదండి? చెప్పండి, ఇది కరెక్ట్ ఆర్ నాట్? సో అట్లా దాన్ని లీడర్షిప్ స్టైల్స్ అంటాం. ఒక సంస్థలో కూడా లీడర్స్ రకరకాలుగా ఉండవచ్చు. ఓకే, ప్రధానంగా ఇదండి స్టైల్, ఆటోక్రాటిక్ స్టైల్. ఆటోక్రాటిక్ అంటే ఇక నియంత లెక్క, డిక్టేటర్. అతను చెప్పింది ఎవరు కూడా వ్యతిరేకించకూడదు. వాట్ ఎవర్ హీ సేస్, హీ ఆర్ షీ సేస్, యూ హ్యావ్ టు ఫాలో. యూ కెనాట్ గివ్ ఎనీ సజెషన్, యూ కెనాట్ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. హీ విల్ యాక్ట్ యాజ్ ఎ డిక్టేటర్. దట్ స్టైల్ ఈజ్ నోన్ యాజ్ ఆటోక్రాటిక్ స్టైల్. నియంతృత్వ ధోరణి అంటాం తెలుగులో, నియంతృత్వ నాయకత్వం, ఆటోక్రాటిక్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్. వాళ్ళ ముందు మనం ఏం మాట్లాడకూడదు. మీరు చరిత్రలో చూస్తే రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు జర్మనీ ఛాన్సలర్ హిట్లర్ ఉన్నారు కదండి, హీ వాజ్ డిక్టేటర్, నియంత. Okay, that is autocratic leadership style. Autocratic means they will not give any chance to anybody to speak or interact. Whatever they say, that is final. That's all. దానికి వ్యతిరేకం డెమోక్రాటిక్ స్టైల్ అండి. డెమోక్రాటిక్ అంటే గివింగ్ ఇంపార్టెన్స్ టు మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్. ప్రజల్లో ఎక్కువ మంది, ఇప్పుడు మనం డెమోక్రసీలో ఉన్నాం కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. డెమోక్రసీ అంటే ప్రజాస్వామ్యం. అంటే మీరు ఎన్నికలు జరిగినప్పుడు ఏం జరుగుతున్నదండి, మెజారిటీ ఎవరికి ఓటు వేస్తే వాళ్ళే అధికారంలోకి వస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి దేశ స్థాయి వరకు. గ్రామంలో ఇప్పుడు మీకు వచ్చే నెలలో ఇంకో 2 నెలలు అయితేనో సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి కదా. మీలో గ్రామాల్లో ఉండే పౌరులలో ఎన్నికలలో ఓటు హక్కు కలిగిన వాళ్ళలో మెజారిటీ ప్రజలు ఎటువైపు ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. సో అటువంటి విధమైన పాలననే మనం సంస్థలలో చూస్తే దట్ స్టైల్ ఈజ్ నోన్ యాజ్ డెమోక్రసీ. మెజారిటీ ఆఫ్ ది ఒపీనియన్ విల్ బి గివెన్ ఇంపార్టెన్స్. మెజారిటీ ప్రజల యొక్క ఆలోచనలకు పట్టం కడుతూ, మెజారిటీ ఎక్కువ మంది ప్రజలు దేని వైపు ఉంటే, ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఏది చెప్తే దానికి తలొగ్గి వాళ్ళకు అనుకూలంగా ఉండే నాయకత్వం. ప్రజాస్వామ్యయుతంగా అక్కడ పరిపాలన అనేది జరుగుతుంది, అక్కడ సంస్థను నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు సింపుల్ గా చెప్పాలి అంటే మళ్ళా చెప్తున్నాను, మీరు ఇంటర్నల్ ఇప్పుడు వద్దు సార్ నిమజ్జనం తర్వాత అంటే ఒప్పుకున్న వెంటనే, అంతేగాని లేదు ఖచ్చితంగా మీరు ఈ డేట్ లోనే రాయాలని ఏం చెప్పలేదు. సో దట్ ఈస్ డెమోక్రసీ. మీరు మెజారిటీ సార్ నిమజ్జనం తర్వాత చేసుకుందాం సార్ అంటే ఓకే, వి అగ్రీ. ఓకేనా? అట్లనే ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ పార్టీ 17వ తారీఖు ఇప్పుడు ఉన్నది, అది కూడా మెజారిటీ మీరు అందరూ కలిసి తీర్మానం చేస్తున్న మేడం దగ్గర పోతే మేడం ఏం కాదనట్లేదు. కాబట్టి మెజారిటీ ప్రజలు, మెజారిటీ ఉద్యోగస్తులు, మెజారిటీ విద్యార్థులు ఎటువైపు ఉంటే అటువైపు. దట్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ నోన్ యాజ్ డెమోక్రసీ. దెన్ థర్డ్ వన్ ఈజ్ లెయిజ్ ఫెయిర్ అంటాం. లెయిజ్ ఫెయిర్ తెలుగులో స్వేచ్ఛాయుత. డెమోక్రాటిక్ అంటే ప్రజాస్వామ్యయుత, లెయిజ్ ఫెయిర్ అంటాం స్వేచ్ఛాయుతం. స్వేచ్ఛాయుతం అంటే అక్కడ పట్టించుకోవడం ఏముండదండి. నో డైరెక్షన్స్ విల్ బి గివెన్. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తించవచ్చు, ఇక పూర్తిగా వదిలేస్తారు. దట్ స్టైల్ ఆఫ్ లీడర్షిప్ ఇస్ నోన్ యాజ్ లెయిజ్ ఫెయిర్. లెయిజ్ ఫెయిర్ అని చదవాలి దాన్ని. ఓకే, లెయిజ్ ఫెయిర్ కైండ్ ఆఫ్ లీడర్షిప్. ఇక ఏ విషయంలో ఆంక్షలు ఉండవండి, మీ ఇష్టం ఎప్పుడన్నా చేయొచ్చు.
ఇప్పుడు కాలేజీ అనుకోండి, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా పోవచ్చు, ఏమి ఎటువంటి ఆంక్షలు ఉండవు ఇక మీకు. నో రిస్ట్రిక్షన్స్ విల్ బి దేర్. దట్ ఈస్ నోన్ ఎస్ లైజ్ ఫేర్. అండ్ ఇంకొకటి కూడా ఇచ్చారండి, అనదర్ టైప్ ఆఫ్ లీడర్షిప్ ఈజ్ ఆల్సో దే, దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. ట్రాన్స్ఫర్మేషన్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే తెలుగులో ఏమంటామంటే, ఇప్పుడు మీకు రోడ్ల మీద ట్రాన్స్ఫార్మర్లు చూస్తుంటారు కదండి, కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు చూస్తుంటారు కదా. కొన్ని సందర్భాల్లో మీ ఇళ్ళలో కరెంట్ పోతే ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది అంటాం, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ లో ఉందంటాం. ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుందండి? పవర్ సప్లై చేస్తుంది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏం చేస్తుంది అంటే, ట్రాన్స్ఫార్మర్ టైప్ ఆఫ్ లీడర్. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే మార్చటం. ట్రాన్స్ఫార్మ్ చేయడం అంటే మార్చటం. ఓకే. మార్పిడి ప్రోత్సాహక నాయకత్వం అనండి ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్. మారడానికి అవకాశాలు, రకరకాల అవకాశాలు ఉన్నాయండి, అవన్నీ అందజేస్తుంది నాయకత్వం ఇక్కడ. మీకు రాగానే ఇప్పుడు మీరు కాలేజీలో ఎంటర్ చేసేటప్పుడు మీ మైండ్ సెట్ ఒక విధంగా ఉండొచ్చు, ఈ 3 ఏళ్ళు చదువుకున్న తర్వాత మీ మైండ్ సెట్ ఒక విధంగా ఉండొచ్చు అండి. జీవితం అంటే ఏంటి, విలువలు అంటే ఏంటి, ఆశయం అంటే ఏంటి, రకరకాల అంశాల మీద. ఇక్కడ మీరు ఈ 3 సంవత్సరాల్లో ఏం చెందుతారంటే, యూ విల్ ట్రాన్స్ఫార్మ్. ఈ కాలేజీకి వచ్చినప్పుడు మీలో చాలా మందికి ఓటు హక్కు ఉండకపోవచ్చు. ఈ కాలేజీ నుంచి బయటకు పోయేటప్పుడు యూ విల్ గెట్ ఓటింగ్ రైట్స్. ఎందుకంటే మీరు 17 ఏళ్ల వయసులో వస్తారు, 20 ఏళ్ళు వచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోతారు. 18 ఏళ్ళు వస్తే మీకు ఓటు హక్కు వస్తుంది. సో దట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేషన్, దట్ ఈస్ ఎ చేంజ్. ఇంతకు ముందు ఎన్నికల్లో మీరు పాల్గొనలేదు, కానీ ఇప్పుడు పాల్గొనే అవకాశం ఉంది మీకు. ఇంకో ఎలక్షన్స్ కి ఇంకో 3-4 ఏళ్ళు టైం ఉంది కదా, అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కి. దెన్ యూ కెన్ డిసైడ్, యూ కెన్ హ్యావ్ యువర్ ఓటింగ్ రైట్స్, యూ కెన్ ఎంజాయ్ ఓటింగ్ రైట్స్. సో దట్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ మీన్స్ చేంజ్. సో పరివర్తనకు పరివర్తనకు అనుకూలమైన నాయకత్వం. మీరు పరివర్తన చెందడానికి, మార్పు చెందడానికి అవసరమైన ట్రైనింగ్, అవసరమైన సహాయ సహకారాలు అన్ని అందించడానికి సిద్ధమయ్యే లీడర్షిప్ ను ట్రాన్స్ఫర్మేషనల్ లీడర్షిప్ అంటారు. సో ఇట్ విల్ హెల్ప్ ది ఎంప్లాయీస్ టు ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్వ్స్. ఇట్ విల్ ప్రొవైడ్ వేరియస్ ఫెసిలిటీస్ టు గెట్ ట్రైనింగ్. రకరకాల శిక్షణలు అందిస్తూ వాళ్ళు మారడానికి ఎన్నో అవకాశాలు కల్పిస్తారు. ఇప్పుడు మీరు జైళ్ళు ఉన్నవండి, జైల్లో ప్రతి జనవరి 26కు, ఆగస్టు 15కో కొద్ది మందిని ఖైదీలను విడుదల చేస్తుంటారు, తెలుసా మీకు? వాళ్ళకు 10 ఏళ్ళ శిక్ష పడితే 2 ఏళ్లకే వాళ్ళలో మార్పును గమనించి విడుదల చేస్తుంటారు. డూ యూ నో ఇట్? పేపర్లో ఎప్పుడైనా చూశారండి, ఈ ఆగస్టు 15కి ఇంతమంది ఖైదీలను రిలీజ్ చేశారు ఈ జైలు నుంచి అని? సినిమాల్లో చూశారు, ఒరిజినల్ కూడా మీరు చూడండి. ఇక నుంచి ఆగస్టు 15కు చూడండి. ముఖ్యంగా వాళ్ళలో ఖైదీలలో మార్పు వచ్చింది అనుకోండి. పొరపాటున ఎవరినో చంపామండి, పొరపాటున ఎవరినో మనకు సంబంధం లేకపోయినా తగాదాలకు పోయినాం, పోలీసులు స్పాట్ లో కేసు బుక్ చేశారు, ఎఫ్ఐఆర్ లో మన పేరున్నది, కోర్టు కూడా నమ్మి ఓ 5 ఏళ్ళు జైలు శిక్ష విధించిందని. మనం జైల్లోకి పోయినాక మన కుటుంబ సభ్యులు గుర్తొచ్చారు, మన తోటి సమాజం గుర్తొచ్చింది. అయ్యో నేను ఒక క్షణం, మనం మంచివాడుగా మారడానికి చాలా కష్టం అండి, కానీ చెడ్డవాడుగా మారటం ఎంతసేపు అండి? అవునా కదా? ఇప్పుడు చెడ్డవాళ్ళుగా మారటం చాలా సులభం అండి, మంచివాళ్ళుగా మారటం చాలా కష్టం. చెడ్డవాడు, ఇప్పుడు మీరున్న 10 మందిలో ఎవరన్నా ఒకరు వచ్చి నా మీద చెంపదెబ్బ కొట్టారండి, అది ఆటోమేటిక్ గా మీరు చెడ్డవాడు అయినట్టే నా దృష్టిలో. ఇక మీరు బజార్లో ఎప్పుడు కనపడ్డా, నువ్వు ఆ రోజు వచ్చి నన్ను చెంపదెబ్బ కొట్టిందే గుర్తుంటుంది, నువ్వు ఈ సంవత్సరం మొత్తం మంచిగున్నది నాకు గుర్తుండదండి. అవునా కదా? ఇది కరెక్ట్ ఆర్ నాట్? సో అది చెడ్డవాడుగా మారడానికి జైల్లో కూడా రకరకాల ట్రైనింగ్స్ ఇస్తారు. మీకు మతపరమైన గ్రంథాలు చదవడానికి అవకాశం ఇస్తారు. ఇట్ మే బి బైబిల్, ఇట్ మే బి ఖురాన్, ఇట్ మే బి భగవద్గీత, ఇట్ మే బి రామాయణ, ఇట్ మే బి మహాభారత, ఇట్ మే బి భాగవతం. ఎనీ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రిలీజియస్ టెక్స్ట్ విల్ బి అవైలబుల్ ఇన్ జైల్. జైల్లో మీకు అందిస్తారు, మీరు కోరితే బుక్స్ ఇస్తారు, పోలీసులు తెచ్చి జైలు సిబ్బంది మీకు ఇస్తారు. అవి చదివి మారడమో, లేకపోతే మీ కుటుంబ సభ్యులు గుర్తొచ్చి మారడమో, లేకపోతే అట్లా రకరకాల ట్రాన్స్ఫర్మేషన్ అనేది అవుతుందండి. సో అట్లా ట్రాన్స్ఫర్మేటరీ లీడర్షిప్ కూడా ఉంది. ఆ జైలర్ మంచివాడైతే మీలో మార్పు తీసుకొని రావడానికి ట్రై చేస్తారు. మీరు సినిమాలలో చూస్తారు ఇంతకుముందు అన్నట్టుగా, కొందరు జైలు సిబ్బంది చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళు మార్పు తీసుకొని రావడానికి ట్రై చేస్తారు. సో హియర్ ఆల్సో లీడర్షిప్, the leadership will try to transform the employees.
Okay, so that is another kind of leadership. So direction లేకపోతే organization will collapse. Okay, organization will collapse. It cannot achieve its objectives. మంచి ఎంప్లాయీస్ ఉన్నారండి, ఇప్పుడు క్రికెట్ టీంలో మంచి ప్లేయర్స్ ఉన్నారు, కానీ కెప్టెన్ బిత్తిరోడ్ అయినాడు అనుకున్నాడు, తెలియదు ఎవరికి ఎప్పుడు బౌలింగ్ చేయాలి, ఎవరికి ఎప్పుడు బ్యాటింగ్ చేయాలి, ఎవరికి వికెట్ కీపింగ్ చేయాలి, అవి ఏం తెలియకపోతే మంచి వాళ్ళని ఉంచుకొని ఏం చేస్తారండి? ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. సిమిలర్లీ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్సో, if management does not know proper directing, how to direct the employees, then it will be a waste. Okay, then these are the techniques of direction లో ఇవన్నీ కూడా టెక్నిక్స్ అండి. మంచి కమ్యూనికేషన్, మంచిగా మాట్లాడొచ్చు, మంచి మోటివేషన్ ఇవి అందివచ్చు, సూపర్విజన్ మంచిగా సూపర్వైజ్ చేయొచ్చు. యూ కెన్ కమ్యూనికేట్ విత్ ద ఎంప్లాయీస్, యూ కెన్ మోటివేట్ ద ఎంప్లాయీస్, you can supervise the employees in an efficient and effective way. Okay, okay, so communication, motivation, supervision, these are the different techniques of directing. Okay, so now coming to ఏమేం చూసాము? P stands for organizing, S staffing, D directing, CO stands for coordinating. POSD CORB అనుకున్నాం కదా, పోజ్డ్ కార్బ్. CO రెండు ఒకటేనండి. CO స్టాండ్స్ ఫర్ కోఆర్డినేటింగ్. మీకు కోఆర్డినేటింగ్ గురించి ఎక్కువ చెప్పనండి, ఆల్రెడీ మీకు మొన్న కథ చెప్పాను కదా, ఒకటి 5 అక్కచెల్లెలు, ఒక తమ్ముడు, సమన్వయం, కోఆర్డినేషన్. అది లేకపోతే వేస్ట్ అండి సంస్థలో. ఇంకొక అమ్మాయి ఏది, మీ అమ్మాయి ఏది హాస్టల్, కాలేజీకే రాలేదా? హాస్టల్లో ఉందా? సో దట్ ఈస్ కోఆర్డినేటింగ్. వితౌట్ కోఆర్డినేషన్ ఆర్గనైజేషన్ కెనాట్ ఫంక్షన్ ఇన్ ఏ బెటర్, ఇన్ ఎన్ ఎఫిషియంట్ అండ్ ఎఫెక్టివ్. సమన్వయం లేకపోతే పని నడవదు. మీకు మొన్న చెప్పాను, కుటుంబంలో కూడా సమన్వయం లేకపోతే ఆ కుటుంబం కొనసాగదండి. మొగుడు పిల్లలు విడాకులు తీసుకుంటారు, పిల్లలు దారి తప్పుతారు, ఎటు పడితే అటు పోతారు. ఓకే, సో సిమిలర్లీ ఇన్ ఆర్గనైజేషన్ ఆల్సో, వితౌట్ కోఆర్డినేషన్ organization cannot function normally in an efficient and effective. Okay, then these are the coordination techniques. Again, communication, committees and teams, policies and procedures, these are the different techniques. Communication మంచిగా ఉంచుకోవచ్చండి, లేదా కమిటీలు డిఫరెంట్ కమిటీస్ వేయచ్చు, డిఫరెంట్ టీమ్స్, they will try to coordinate the policies, fixed policies or flexible policies or procedures, maybe systematic procedures may be laid down for proper coordination in the organization. ఒక సంస్థలో ఇవన్నీ కూడా మనం చేస్తే కోఆర్డినేషన్ అనేది మంచిగా ఉంటుంది, సమన్వయం అనేది ఉంటుంది. ఇప్పుడు మనం 5 అక్కచెల్లెలు, ఒక తమ్ముడు కథలో కమ్యూనికేషన్ లేకనే కదండి. పెద్దక్క పుట్టింది చిన్నక్కకు తెలియదు, చిన్నక్కకు పుట్టింది మధ్యక్కకు తెలియదు. కమ్యూనికేషన్ అనేది ఉంటే అట్లా చొక్కా జాకెట్ లెక్క అయ్యేది కాదు కదా. ఓకే, సో దీస్ ఆర్ ది టెక్నిక్స్ ఆఫ్ కోఆర్డినేషన్. దెన్ POSD COR వరకు వచ్చాం మనం. R stands for report. ఓకే, రిపోర్ట్ అంటే తెలుగులో ఏమంటామండి? నివేదిక అంటాం. నివేదిక, రిపోర్టింగ్, నివేదిక. ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద ఆర్గనైజేషన్, యూ హ్యావ్ టు రికార్డ్ ఎవ్రీథింగ్ ఇన్ ఏ నీట్ అండ్ నైస్ మేనర్, ఇన్ ఏ కన్సైజ్ మేనర్, ఇన్ ఏ గుడ్ మేనర్. ఇప్పుడు నేను క్లాస్లో ఎన్ని చెప్పినా ఈ అమ్మాయి కొంచెమే రాస్తున్నది కదండి, ప్రతి వాక్యం రాయట్లేదు కదా, కొంచెమే రాస్తున్నది కదా. అది
ఎవరికి అర్థమయ్యే విధంగా రాసుకుంటున్నది? తనకు అర్థమైతే చాలండి. పరీక్షకు ముందో లేకపోతే తర్వాతనో తనకు అర్థమయ్యే విధంగా చాలు. అతని ఆర్గనైజేషన్ లో కూడా ఇంపార్టెంట్వి, అవసరమైనంత సమాచారం మనం ఎప్పటికప్పుడు నోట్ చేసుకోవాలండి, అవసరమైన వాళ్ళకి ఇవ్వాలి. సో దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ రిపోర్ట్. ఓకే, సో వాట్ ఎవర్ ఈవెంట్స్, వాట్ ఎవర్ transactions that take place, you have to write in a summarizing way. You have to summarize everything in a neat and nice manner. మొత్తం కూడా ఒక నివేదిక రూపంలో రాయటం అనేది జరుగుతుంది. అది లేకపోతే రేపు పొద్దున రికార్డెడ్ ఎవిడెన్స్ ఏమి ఉండదు. ఇప్పుడు మీరు పోలీసులు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే, ఒక దొంగతనం జరిగింది, యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు హత్య జరిగింది, ఆత్మహత్య జరిగింది, అత్యాచారం జరిగింది, పోలీసులు వచ్చి ఏం ఫైల్ చేసుకుంటారండి? కేసు అంటాం. దాంట్లో ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటి? ఏం ఫైల్ చేస్తారు? వెరీ గుడ్, ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు. ఎఫ్ఐఆర్ అంటే ఏంటండి ఫుల్ ఫామ్? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అంటాం. అది ఇంపార్టెంట్ అండి. ఒక కేసుకి అది ఇంపార్టెంట్. కేసు ఎప్పుడు కోర్టు దగ్గరికి పోయినా, జడ్జి దగ్గరికి పోయినా ఎఫ్ఐఆర్ పట్టుకుంటామంట. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ లో మొత్తం ఉంటుంది, సంఘటన ఎప్పుడు జరిగింది, ఎవరెవరు ఉన్నారు ఇన్వాల్వ్మెంట్, ఫస్ట్ ప్రైమరీగా ఎవరెవరు నీకు అర్థమవుతున్నారు అందులో రాస్తారు. యాక్సిడెంట్ అయింది, ఎవరు ప్రధాన కారణం, ఎవరు బాధ కలిగింది, ఎవరు బాధ చేశారు, ఏ డేట్ నాడు అయింది, ఏ టైంలో అయింది. సో అట్లా ఒక కేసు విషయంలో ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఎంత ముఖ్యమో, ఒక ఆర్గనైజేషన్ లో కూడా రిపోర్ట్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు రికార్డ్. యూ హ్యావ్ టు సమ్మరైజ్ ద ఫ్యాక్ట్స్, సమ్మరైజ్ ద ఇన్ఫర్మేషన్. సమ్మరైజ్ అంటే క్లుప్తంగా రాయటం. మీరు రాసుకుంటారు నోట్స్ లో, క్లుప్తంగా రాసుకుంటున్నారు కదా, పూర్తి డీటెయిల్ నోట్స్ రాసుకోవట్లేదు మీరు. అది చూడంగానే నేను క్లాసులో చెప్పింది గుర్తొచ్చినా మీరు పరీక్షలో కొంతనే రాయగలుగుతారు, ఆ సైడ్ హెడ్డింగ్ వరకు మీరు రాసినా కానీ. సో అట్లా, సో రిపోర్టింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. నిర్వహణ విధులలో ఇది కూడా ఒకటి. చివరిలో నెక్స్ట్ దాంట్లో మనం చూస్తామండి బి. బి అంటే బడ్జెటింగ్. బడ్జెట్. బడ్జెట్ అంటే ఏమిటండి? మీకు కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ విల్ ఎవ్రీ ఇయర్ దే విల్ ప్రపోజ్ బడ్జెట్స్. దే విల్ ప్రెజెంట్ బడ్జెట్స్ ఇన్ పార్లమెంట్ అండ్ అసెంబ్లీ. విన్నారండి? పార్లమెంట్ లో, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది ఫిబ్రవరి, మార్చిలలో. బడ్జెట్ అంటే ఏమిటండి? అందులో ఏముంటుందండి? బి స్టాండ్స్ ఫర్ బడ్జెటింగ్. ఏముంటాయి అందులో? ఎప్పుడైనా చూసారా? ఏముంటాయి? ఆ సంవత్సర కాలంలో, రాబోయే సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెట్టాలి ఆ డబ్బును, ఆదాయం సరిపోకపోతే అప్పులు ఎక్కడి నుంచి తేవాలా, ఎట్లా, ఎంత అప్పులు తేవాల్సి వస్తుంది మనం అనేది మనకు ఉంటుందండి. దాన్నే మనం ఏమంటామంటే బడ్జెట్ అంటాం. బడ్జెట్ స్టాండ్స్ ఫర్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్. ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్ ఈజ్ నోన్ యాజ్ బడ్జెట్. బడ్జెట్ అంటామండి. అంచనా వేసిన వసూళ్లు, వ్యయాలు, అంచనా వేసిన ఆదాయ వ్యయాల వివరాలు, ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ ఎస్టిమేటెడ్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ స్టేట్మెంట్. ఒక సంస్థకు బడ్జెట్ అనేది చాలా అవసరం అండి. మన ఇంట్లో కూడా బడ్జెట్ వేసుకోవాలండి. వాస్తవానికి మనకి ఈ నెల 10,000 జీతం ఆదాయం వచ్చింది, ఆ 10,000లో ఏదెంత ఖర్చు పెట్టుకోవాలి, తిండి మీద ఎంత పెట్టాలి, ఎంటర్టైన్మెంట్ మీద ఎంత, చదువుకి ఎంత, ఆరోగ్యానికి ఎంత,